Love Free Church. Hallelujah. అందరూ బాగున్నారా? Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Celebrate Jesus. యేసుని ఆరాధించడానికి వచ్చిన వారందరూ కూడా ఒకసారి గట్టిగా చేతులు ఊపుతూ ప్రభువుని స్తుతించండి. Celebrate Jesus. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. I love you people. I love you so much. మరి మీ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. మీ సంఘం You are lovely people. You are lovely people. I love you. I love you. సో మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా ప్రేమిస్తున్నాను. మీరు నాకు ఇష్టమైన సంఘం మీరు. Thank you Pastor Daniel for giving me the opportunity to come and share the love of God with దేవుని your యొక్క church. పరిచర్యలో ఈ విధంగా వాక్యం అందించడానికి మరి సేవకురాలు అమ్మగారు, దేవుని సేవకులు, సంఘముగా మీరందరూ కూడా ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి దేవుని Thank you స్తుతిస్తూ our ఉన్నాను. mother for starting this good work for us. We are happy for you. We bless God for your health. We bless God for your cover. మరి దేవుని సేవకురాల విషయంలో దేవుడు అనేకమైన ప్రవచనాలు ఇచ్చాడు. ఈ వారం దినాల్లో ఆ ప్రవచనాలన్నీ కూడా దేవుడు నెరవేర్చును గాక. God will bless you with long health and God will keep you safe for many years. దేవుడు అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వబోతున్నాడు. మన ఆత్మీయ తల్లిని మన కళ్ళ ముందు బలమైన సేవకురాలుగా ఇంకా రెట్టింపు అభిషేకంతో దేవుడు వాడుకొనును గాక. I also want to thank God and celebrate my dear sister, Pastor Daniel's wife and the family. They have been good. That family is good. The children, they are good. I bless God because of them. మరి దేవుని సేవకులుగా దేవుడు మీకు ఇచ్చిన కుటుంబం చాలా మంచి కుటుంబం, చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన కుటుంబం. ఆ కుటుంబం చేస్తున్న ప్రతి దానికి కూడా నేను కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. God has given you a wonderful pastor. God has given you a loving pastor. May the Lord continue using him. May the Lord continue shining his face upon him. May the Lord continue lifting him to another higher level. దేవుడు దేవుని సేవకులైన డానియల్ గారిని దేవుడు అభిషేకించి ఒక మంచి నాయకునిగా, దేవుని సేవకునిగా దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని యొక్క ముఖ కాంతి ఆయన మీద ఇంకను ప్రకాశింపజేసి దేశ విదేశాలలో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు బలమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. అటు గొప్ప కార్యములు చేయబోతున్న దేవునికి మహిమతో కలుగునట్లుగా గట్టిగా చప్పులు కూడా దేవుని మహిమపరచుదా. And I want to tell you that it is not going to be business as usual. God is going to lift this ministry to another level that will amuse everybody. ఈ సేవా పరిచర్య ఏదో ఇంతకు ముందులాగానే సామాన్యంగా ఉంటుందని మీరు అనుకోవద్దు. ఈ సేవా పరిచర్యను దేవుడు చాలా ఉన్నతమైన పరిచర్యగా దేవుడు దీవించబోతున్నాడు. I know you've been praying a lot for doors to open. You've been praying a lot, trusting God for great things. I want to declare this is a season of greatness. The Lord is opening not only doors but the floodgates of heaven, and He is going to surprise. Amen. To pour. He is going to rain blessings upon you that will amuse your lives. మీరు అనేక దినములుగా విశ్వాసముతో గొప్ప కార్యములు జరగాలని, సంఘాల్లో గొప్ప కార్యములు మీరు చూడాలని ఆశతో ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే నేను ప్రవచిస్తూ ఉన్నాను, ఖచ్చితముగా దేవుడు మన సంఘాలలో పరిచర్యల్లో ఆయన కార్యములు గొప్పవిగా దేవుడు ఉండి ఆయనే జరిగించబోతున్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. The Lord is telling me to tell some of you, you've been in tears for many days, trusting God for great things. The season of the Lord to manifest and to release those blessings is now. Receive them in the mighty name of Jesus. ఇక్కడ ఉన్నవారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వారు అనేక దినములుగా కొన్ని సమస్యలను బట్టి కన్నీటితో, దుఃఖముతో, వేదనతో ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీ కన్నీటికి గొప్ప పరిష్కారాన్ని ఇదిగో ఈ ఆరాధన ద్వారా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు దేవుడు మీ పట్ల దేవుడు చేయును గాక. I want you to lift up your hand and say, Lord, I receive. నేను మీరందరూ కూడా చేతులు పైకెత్తి ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా నీవిచ్చిన మాట మేము పొందుకుంటున్నామని చెప్పండి. Lord, I believe. ప్రభువా నీవిచ్చిన మాటను మేము నమ్ముతున్నామని చెప్పండి. That this is my season. ఇదిగో నీవు ఇచ్చిన మాట నెరవేర్చే దినములలో మేము ఉన్నామని చెప్పండి. You are taking away shame from my life. ఇదిగో మా జీవితాల్లో ఉన్న అవమానమంతటి నువ్వు తీసివేయబోతున్నావని మేము నమ్ముచున్నామని చెప్పండి. You are taking away reproach from my life. ఇదిగో మా జీవితాలను తిరిగి మరలా ఉన్నతంగా మీరు కట్టబోతున్నారని నమ్ముచున్నామని చెప్పండి. You will make me be remembered. ఇదిగో నీవు జ్ఞాపకార్థముగా ఉండినట్లుగా బలమైన కార్యాలను చేయబోతున్నావని చెప్పండి. People have known me by other names. ఇదిగో దేవుడు తన ఉన్నతమైన నామాన్ని ఇదిగో మన ఎడల కనుపరచబోతున్నాడు. But the Lord is giving you a new name today. దేవుడు ఒక నూతనమైన పేరు నీకు పెట్టబోతున్నాడు. దేవుడు Come on, the Lord is giving you a new name. దేవుడు ఒక నూతనమైన కృపతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. The Lord is
giving you a new name. దేవుడు ఒక నూతనమైన కృపతో మిమ్మల్ని నింపబోతున్నాడు. I declare the Lord is giving you a new name. ఒక నూతనమైన కృపతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. Receive it in the mighty name of యేసు Jesus. నామములో పొందుకోనండి. Hallelujah. హల్లెలూయా. It does not matter how they call you. దేవుడు మిమ్మల్ని ఒక నూతనమైన కృపతో మిమ్మల్ని నింపబోతున్నాడు. It does not matter how they call your family. ఇదిగో ఈ రోజున నీ కుటుంబీకులు నిన్ను ఎలా చూస్తున్నారో తెలియదు కానీ Now hear this. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. Some of you people are known by your family because your family is the least among the villages. మీరుంటున్న ప్రాంతం అంతట్లో కూడా మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు చాలా దీన స్థితిలో ఉన్నారు, చాలా సమస్యల్లో ఉన్నారు. Never regarded, never respected. ఎవరు కూడా మిమ్మల్ని ఏమాత్రం లెక్క చేయట్లేదు, ఏమాత్రం కూడా కనీసం విలువ కూడా మీకు ఇవ్వట్లేదు. But hear this. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. The Lord is changing that. దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. The Lord is changing those names. దేవుడు మీ మీద ఉన్న ఆ చెడ్డ పేరుని, అవమానకరమైన పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. The Lord is taking away every reproach from you. దేవుడు మీ మీద పనిచేస్తున్న అపరాధ భావములన్నిటిని కూడా కొట్టివేయబోతున్నాడు దేవుడు. They will soon begin celebrating you. దేవుడు అతి త్వరలో మీరు ఆహ్లాదకరమైన సంతోషకరమైన కృతజ్ఞత కూడికలు మీ ఇళ్లలో పెట్టించుకోబోతున్నారు. మీరు They mocked you, they rejected you. They will soon bow before you. చాలా మంది మీ వెనకాల మిమ్మల్ని గురించి గొణిగారు, సణిగారు, ఎంతో మీ మీద బాధకరంగా మాట్లాడారు. It was one day when they went and told David, they told Joseph, do you think you rule over us? ఇదిగో యోసేపు విషయంలో నువ్వా మమ్మల్ని ఏలేది, నువ్వా ఇదిగో మా మీద పరిపాలన చేసేది అన్నట్లుగా సణిగినట్లుగా మిమ్మల్ని గురించి సణిగిన వారు ఉన్నారు. It is one day they said, do you think you have authority over us? ఇదిగో నీవు మా మీద పరిపాలన చేస్తావా, నీవు మా మీద పైగా ఉంటావా అని చెప్పేసి అని సనిగినట్లుగా మీ మీద మీ ఇతరులు మీ మీద సనిగిన వారు గొణిగిన వారు ఉన్నారు. And the other day they sold him as a slave out of mockery. ఇదిగో అటువంటి సనుగులు గొణుగుల మధ్య అతడు బానిసగా అమ్మబడిన వాళ్ళందరూ చూశారు. They gave out his life to Ishmaelites to become slaves to Egyptians. ఇదిగో వాళ్ళందరూ కూడా ఇష్మాయేలీలకు అమ్మబడుతుండగా యోసేపును గురించి వాళ్ళందరూ నవ్వుకున్నారు. God is not seeing a slave, he's seeing a king. ఇదిగో వారు బానిసగా అమ్మారు గాని దేవుని దృష్టిలో యోసేపు బానిస కాదు, అతడు ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు. It does not matter what people are seeing in your life. దేవుడు ఒక రాజుగా అతను అభిషేకించి ఉన్నాడు. God is seeing your destiny. దేవుడు మీ యొక్క గురిని మార్చబోతున్నాడు. God is seeing your destiny. దేవుడు మీ చరిత్రను మార్చబోతున్నాడు. He will cause them to bow before you. దేవుడు అనేకులు వచ్చి మిమ్మల్ని గౌరవించినట్లుగా ఒక గౌరవార్థమైన స్థాయిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. They called you barren, they will call you blessed of all the women. మిమ్మల్ని చూసిన వారు, మిమ్మల్ని గురించి గొణిగిన వారు, మిమ్మల్ని గురించి సణిగిన వారు అందరూ మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకునే రోజులు రాబోతున్న యేసు నామములో. They called you poor, they will say blessed are you. ఒకప్పుడు మిమ్మల్ని పేదవారిగా చూశారు కానీ వాళ్ళ కళ్ళల్లో దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఉంచబోతున్నాడు. Why? ఎందుకో తెలుసా? Today is your destiny connection. ఈ రోజు దేవునితో కూడా మీరు అనుసంధానం చేయబడుతున్నారు. Today is your destiny connection. ఈ రోజు దేవునితో కూడా అనుసంధానం చేయబడుతున్నారు. Today is your destiny connection. ఈ రోజుతో మీ యొక్క దరిద్రత అంతా కూడా పోగొట్టుకోబడుతుంది. God is changing your name. దేవుడు మీ మీద ఉన్న చెడ్డ పేరును దేవుడు కొట్టివేయబోతున్నాడు. God is changing your destiny. దేవుడు మీకు మంచి పేరిచ్చి గౌరవార్థమైన జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. In the mighty name of Jesus. యేసు నామములో ప్రవచనం నెరవేర్చబడును గాక. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I know you know me. I don't need to introduce myself to you. You know me. We have been together for a long time. దయచేసి మీ అందరికీ నా పరిచయం అక్కర్లేదు. చాలా సార్లు మనం కలిసాం. దేవుని మాటలు మీరు వాక్యం ద్వారా విన్నారు. But for those who might have been meeting me for the first time, I am Pastor Crispin. I come from Kenya. ఒకవేళ మొదటిసారి నన్ను చూస్తున్న వారు ఉన్నట్లయితే వారికి నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు క్రిస్పిన్ అండి. కెన్యా దేశం నుండి మీ మధ్యకి దేవుని సేవకుల ద్వారా వచ్చి ఉన్నాను. I am married. My wife sent our love greetings to the Church of India. దేవుడు ఒకే ఒక భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, ఒకే ఒక కుమారుని దేవుడు నాకు ఇచ్చాడు. వారు మా సంఘాలు అందరూ కూడా మీకు వందనాలు చెప్తున్నారు. Hallelujah. Receive their greetings. చాలా మంది బయట దేశాలు పాశ్చాత్య దేశాలలో ఉన్న వాళ్ళు అంటే ఏదేదో ఊహించుకుంటారు. లేదు, దేవుడు వాక్యానుసారమైన సేవకునిగా, కష్టపడే సేవకునిగా దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Send their love greetings to you. మరి మా యొక్క సంఘాల నుంచి శుభాలు మీకు తెలియజేస్తున్నాను.
Hallelujah. హల్లెలూయా. I want to speak about divine location. మరి దైవికమైన మరి వాతావరణం లేదా స్థలాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. Divine location. దైవ సంబంధమైన ఒక అనుభవం ఇది. Hallelujah. హల్లెలూయా. Amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. Divine location. God's location may not be man's location. దయచేసి జాగ్రత్తగా వినండి దేవుని యొక్క మాటని. Hallelujah. హల్లెలూయా. God's location is the divine location. మరి దేవుని యొక్క మరి అడ్రస్, దేవుని యొక్క మరి దేవుడు ఉండే స్థలం అనేది ఒక ప్రత్యేకమైనది, ఒక ప్రత్యేకమైన అనుభవం అది. Sometimes people position themselves according to their ideologies or their way of thinking. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అడ్రస్ మార్చడానికి చాలా సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. They choose best positions at work. ఒక మంచి స్థితిలో మా వ్యాపారం ఉండాలని ఆశిస్తారు. They choose best locations for their businesses. మరి వారికి ఒక వ్యాపారాలు, వారి యొక్క మరి చేసే పనులు దీవించబడాలని మంచి స్థలాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. They like connecting with the best families for marriages. మరి వివాహం చేసుకోవాలంటే ఒక మంచి కుటుంబాన్ని చేసుకోవాలి, ఒక మంచి కుటుంబం నుంచి ఒక సంబంధం రావాలని కోరుకుంటారు. But I would rather get connected by God. కానీ వీటన్నిటికంటే గొప్ప సంబంధం ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన దేవునితో కూడా సంబంధం మనం కలిగి ఉండాలి. Why? Because God's location is best. ఎందుకని? దేవునితో కూడా కలిసిన సంబంధం అంత గొప్పది. It takes away shame and reproach. ఎందుకనంటే అది మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి పెడుతుంది. Every reproach is taken away when God's divine connection comes. మనం దేవునితో కూడా అనుసంధానం చేయబడితే, కనెక్షన్ లో మనం ఉంటే, మనకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి అడ్డుబండల ఆటంకాలు తొలగిపోతాయి. I want us to read a very popular story that a very popular verse that we know in the book of John chapter number 4. యోహాను సువార్త 4వ అధ్యాయములో నుండి ఒక అద్భుతమైన దేవుని మాటలు ఇక్కడ నుండి మనం చదువుదాం రండి. Jesus knew the Pharisees and heard that he was baptizing and making more disciples than John. Though Jesus himself did not baptize them, his disciples did. So he left Judea and returned to Galilee. He had no, verse number 1. He had to go through Samaria on the way. Eventually, he came to Samaritan village of Sychar, near the field that Jacob had bought for his son Joseph. Jacob's well was there, and Jesus, tired from the long walk, sat weary beside the well. About noontime, soon a Samaritan woman came to draw water. And Jesus said to her, "Please give me a drink." He was alone at the time because his disciples had gone into the village to buy some food. The woman was surprised, for Jews refused to have anything to do with Samaritans. He said to Jesus, "You are a Jew, I am a Samaritan woman. Why are you asking me for a drink?" Jesus replied, "If only you knew the gift God has for you, యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి, and who you are speaking to, you could ask me, and I would give you the living water. But sir, you don't have a rope or a bucket," she said, "and this well is very deep. Where would you get this living water? And besides, do you think you are greater than our father ancestors Jacob, who gave us this well? How can you offer better water than he and his son and his animals enjoyed?" Amen. Jesus replied, "Anyone who drinks this water from the wells of Jacob will soon be thirsty again. But those who drink of the water I give will never be thirsty again. It becomes a flesh, bubbling, springing
within them, giving them eternal life. ఆమేన్. Please, sir, the woman said, give me this water. 15వ వచనం. Then I will be thirsty. Then I will never be thirsty again. And won't have to come here to get water. Hallelujah. Go and get your husband. Jesus told her, I don't have a husband. 16వ వచనం. The woman replied, Jesus said, you are right. You don't have a husband, for you have had 5 husbands, and you aren't even married to the man you are living with now. You certainly spoke the truth. Sir, the woman said, you must be a prophet. 18వ వచనం. So tell me, why is it that you Jews insist that Jerusalem is the holy place of worship, while we Samaritans claim it is here at Mount Gerizim, where our ancestors worshipped? Jesus replied, believe me, dear woman, the time is coming 21వ వచనం. when it will come, no longer matters where you worship. Where you worship the fathers on this mountain, 22వ all వచనం. in Jerusalem. You Samaritans know very little about the one you worship, while we Jews knows all about him. For salvation comes through the Jews. But the time is coming. Indeed, it's here now. Then, when the true worshippers will worship the Father in spirit 24వ and వచనం. in the truth way. For God is spirit, and those who worship him must worship him in spirit and in truth. Gonna read or we continue? కంటిన్యూ. ఇక్కడ Hallelujah. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి 25వ వచనం వరకు కూడా ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్. అది ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతుంది. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రావటం, నీళ్లు అడగటం, ఆమె ఆ యేసు ప్రభు వారు ఇచ్చిన నీళ్లు తాగటాన్ని గురించి ఈ సందర్భం అంతా కూడా వివరించబడతా ఉంది. I want to speak about divine location. ఒక దైవ సంబంధమైన అడ్రస్ను గురించి నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. Divine location. అది దైవికమైనది, అది ఆత్మ సంబంధమైనది. అది Now the Bible gives us a parable or a story of this woman who is being known as the Samaritan woman. చూడండి, ఇక్కడ ఈమె సమరయ పట్టణానికి సంబంధించిన ఒక స్త్రీగా చెప్పబడతా ఉంది. ఈమె యేసు ప్రభు వారిని కలుసుకుంది ఒక The సందర్భంలో. Bible has not given us the name of this woman. ఇక్కడ బైబిల్ గ్రంథములో ఆమె పేరు చెప్పబడలేదు. She was only identified by our village, Samaria. మరి సమరయ పట్టణానికి చెందిన స్త్రీగా మనం చూస్తున్నాం. Why was her not identified by her name? ఇక్కడ ఎందుకని ఆమె పేరు పెట్టబడలేదు? Because she was retrograded. ఆమె వెలివేయబడిన మరి జనాంగములో Her ఒక స్త్రీ. name was not known by anybody. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఎన్నిక చేసేవాళ్ళు కాదు. Nobody was interested with her. ఎవరు కూడా వాళ్ళని గౌరవించేవాళ్ళు కాదు. She was a frustration to the village. ఆమె చాలా బాధల్లో దుఃఖములో ఉన్న ఒక స్త్రీ. She was a curse to the entire village. ఆమె వెలివేయబడిన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆమె. She was a rejection to the entire ఆమె village. అనేక మంది చేత వ్యతిరేకించబడిన వ్యక్తి ఆమె. Nobody spoke well of her. ఆమెతో మంచిగా పలకరించిన వాడు లేరు. Nobody invited them to their banquets and ceremonies. ఇదిగో వాళ్ళ ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు కానీ వాళ్ళ ఇళ్లలో జరిగే మరి ఫంక్షన్లకు కానీ ఆమెను పిలిచిన వారు కాదు. She was not celebrated by anybody. ఆమె ఎవరి దగ్గర కూడా గౌరవార్థమైన పిలుపు పొందుకోలేదు. And she lived a wicked life. ఆమె చాలా దయనీయమైన పరిస్థితులు పొందుకుంది. She lived an undoctor's life. ఆమె ఎవరి చేత గౌరవించబడలేని జీవితాన్ని She పొందుకుంది. lived without hope. ఆమె నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తా Her ఉంది. life was bound by cultures and tradition. ఆమె ఒక భయంకరమైన శాపం అనే బంధకముల చేత బంధించబడిన వ్యక్తిగా కనబడతా ఉంది. Our life was bound by ancestral cultures. ఆమె అనేకమైన సాంప్రదాయాలని బంధకాలతో బంధించబడిన వ్యక్తి ఆమె. But nobody knew her. ఆమె ఎవ్వరికి తెలియదండి. That is why even the writer does not know her name. అందుకని అక్కడ ఆమె పేరు కూడా ప్రస్తావించబడలేదు. Hallelujah. హల్లెలూయా. It does not matter what people say you are. అయితే ఎవరు ఎంతమంది అన్నాడు ఎప్పుడు నీ గురించి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అది నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. You only need to have a divine location.
ఎందుకంటే నీ యొక్క అడ్రస్ ను మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. Divine location is where humanity meets with the divinity. నీవు దేవుని నమ్మి దేవుని విశ్వసించి దేవుని వెంబడించడం ద్వారా అది నువ్వు పొందుకుంటావు. You need to come to a point where your human nature meets with God's divine nature and your life entirely changes. నీవు దేవుని యొక్క మందిరానికి దేవుని నివసించే స్థలానికి రావాలి. ఎందుకంటే ఇక్కడ మనుషులందరూ నిన్ను పెట్టే బాధలు, ఇబ్బందులు, అవమానకరమైన పరిస్థితుల నుండి నిన్ను విడిపించే దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. గట్టిగా చెవులు ఒడిపిగిన దేవుని స్తోత్రం చెల్లించుదాం. Humanity looks at outside appearance. ఇదిగో నీవు మనుషులు కనబడుతున్న రీతిగా దేవుడు నిన్ను చూడడు. You know, when God spoke to Samuel, దేవుడు సమూయేలుతో మాట్లాడినప్పుడు, rise up, నీవు లేచి fill your horn with oil. నీ కొమ్ముని తైలముతో నింపుకొని తీసుకువెళ్ళు. I am sending you to Bethlehem, to Jesse's house. ఇదిగో బెత్లెహేములో ఉన్న యెషయి అనే ఇంటికి నేను There I have పంపిస్తున్నాను. appointed for myself a king after my own heart. అక్కడ యెషయి ఇంటిలో ఒకరిని, నా యొక్క జనములను పరిపాలించే రాజుగా ఒకరిని నేను ఎన్నుకుంటున్నాను. Who loves me, నన్ను ప్రేమించే వ్యక్తి అక్కడ who ఉన్నాడు. can hear me, నా స్వరం వినే వ్యక్తి అక్కడ ఉన్నాడు. and obey my commandments. నా ఆజ్ఞలు పాటించే వ్యక్తి అక్కడ ఉన్నాడు. The prophet rose. ఆ ప్రవక్త లేచాడు. He filled his horn with oil. ఆ తైలపు కొమ్మని తైలముతో నింపుకున్నాడు. He lifted it up and went to Jesse's house. ఆ యొక్క కొమ్మను తీసుకొని యెషయి ఇంటికి వెళ్ళాడండి. And meeting Jesse, he tells him, I have come because the Lord has located a king from your household. ఇదిగో దేవుడు చెప్పిన మాట ఇతను చెప్తున్నాడు. యెషయి, ఇదిగో దేవుడు నీ అడ్రస్ చెప్పాడయ్యా, నీ అడ్రస్ కి వెళ్ళమన్నాడు. నీ ఇంటిలో ఒక వ్యక్తిని రాజుగా చేయబోతున్నాడు అంట దేవుడు అని And the చెప్పాడు. prophet told Jesse that I will not sit align your sons, that the Lord may choose who among them he has appointed as the king of Israel. ఇదిగో నీ కుమారులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు, అందులో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు అంట అని చెప్పాడు. And Jesse, out of his wisdom, అప్పుడు యెషయి తన సొంత ఆలోచనలతో, out of his thinking, తన యొక్క సొంత ఆలోచనలతో, out of his fresh nature, ఇదిగో సొంత ఇహలోక సంబంధమైన మనసుతో, he called the son he felt are worthy to stand as kings. ఇదిగో రాజుల ఎదుట నిలబడడానికి యోగ్యమైన వారు ఇదిగో నా ఇంట్లో ఉన్నారు, ఇదిగో వారిని నేను తీసుకొస్తాను అనుకొని He aligned them before the prophet, from వారిని the ప్రవక్త eldest ముందు నిలబెట్టాడు, ప్రవక్త ముందు తీసుకొచ్చాడు. to the second from the youngest. ఇదిగో మరి పెద్దవాడి దగ్గర నుంచి ఇదిగో చిన్నవారిలో రెండో వాడి వరకు కూడా అందరు అక్కడ ఉన్నారండి. From outside they looked beautiful. ఓ పైకి వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, Some were tall and strong. చాలా బలంగా ఉన్నారు. Others were beautiful and educated. వాళ్ళందరూ కూడా చాలా బలాఢ్యులుగా మరి యోగ్యులుగా ఉన్నారు. Others and beautiful characters. వాళ్ళు మంచి మరి ఉత్తీర్ణత కలిగిన వారు, వారు మంచి యోగ్యులుగా కనబడుతున్నారు. Others knew how to speak well. వారు ఎలా మాట్లాడగలరో జ్ఞానం కలిగిన వారు. And when the prophet rose, అయితే ప్రవక్త వచ్చాడు కదా, he lifted the horn from the eldest. ఇదిగో అతని యొక్క తైలపు కొమ్మని He ఎత్తి tried పైకెత్తాడు. to pour oil, the oil could not run down. ఇదిగో ఒక కుమారుని మీద పోయడానికి This ప్రయత్నం is not చేశాడు. the one that God has appointed. అప్పుడు దేవుడు చెప్తున్నాడుగా ఇతడు He కాదు. went to the second, he rolled down the oil అప్పుడు could రెండో not వ్యక్తి దగ్గరకు వచ్చాడు పోయడానికి. run. He went to the third, he poured the oil could not run. అప్పుడు ఒక్కొక్కరి మీద పోయడానికి ప్రయత్నం All చేస్తాడు. of them, దేవుడు చెప్తున్నాడు కదా, they could not receive the anointing. ఇదిగో వాళ్ళు కాదు అంటున్నాడు Why? దేవుడు. They were not divinely connected with the location of కానీ God. ఎందుకో తెలుసునా, వాళ్ళు దేవునితో అనుసంధానం కలిగి లేరండి. Out of frustration, the prophet asked the Jesse, అప్పుడు యెషయిని అడుగుతున్నాడు ప్రవక్త, are these all your sons? ఇదిగో వీళ్ళు మాత్రమేనా నీ కుమారులు? And Jesse said, yes, these are all my sons, apart from one poor, weekend, miserable, who stays in the field with the sheep. అయితే ఇతడు అంటున్నాడు కదా, వీళ్ళు మాత్రమే నా కుమారులు, కానీ ఒకనొక కుమారుడు ఉన్నాడు, అతడు ఊరు చివర ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఎక్కడో ఉంటాడులే, అతనితో ఇప్పుడు ఎందుకు మనం ఈడలో ఎవరినైనా అభిషేకించి అంటున్నాడు. People will relocate you according to the way they understand you. చూడండి, మనుషులు మిమ్మల్ని అడ్రస్ చేసినప్పుడు వాళ్ళు పై రూపాన్ని మాత్రమే చూస్తారు. Jesse looked at David from the eyes of rejection and desperation. ఇక్కడ యెషయి కూడా తన కుమారుల విషయంలో పై రూపాన్ని చూసి రాజుగా అభిషేకించబడాలనుకున్నాడు.
అనుకున్నాడు. But the prophet said, అయితే ప్రవక్త చెప్తున్నాడు కదా, I cannot sit until he arrives here. ఇదిగో నేను అతడు వచ్చేంత వరకు ఇక్కడే కూర్చొని అతను అభిషేకించడానికి Come on, వెళ్ళాలి. send a servant to go and bring him. త్వరగా వెళ్ళి అతన్ని పిలుచుకురండి అన్నాడు. And the man of God remained standing, waiting, holding his oil. అప్పుడు వెంటనే తన తైలపు కొమ్మను తీసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు అతని కోసం. And David was brought from the fields. అప్పుడు దావీదు తన గొర్రెల మందను విడిచిపెట్టి వచ్చాడు. His clothes were tattered and ragged. ఇదిగో అప్పుడు దాకా గొర్రెలు కాస్తున్నాడేమో, తన బట్టలంతా కూడా ఒక వికార రూపంలో ఉన్నాయి. He looked tired and frustrated. చాలా చెమట వాసన వస్తా ఉంది. గొర్రెలు కాసిన ఒక కాపరి వాసన అతని దగ్గర వస్తా ఉంది. But when he appeared before the prophet of God, అప్పుడు ప్రవక్త ముందుకు వచ్చి నిలబడినప్పుడు, because he had been located by divinity, అయితే దేవుని యొక్క అడ్రస్ను కలిగిన వ్యక్తి ఇక్కడ దావీదుగా కనబడుతూ ఉన్నాడు. by the time he approached the altar of God, the oil had already begun running. ఇదిగో అతడు వచ్చి నిలబడగానే, అతడు తైలపు కొమ్ము తీసుకోగానే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతడే నేను అభిషేకించేవాడు ఇతడే అంటున్నాడు అండి. And by the time he was kneeling down before the prophet, the oil was running from the head down to the chest, running down because of the anointing. చూడండి అక్కడ మరి అతను ముందు నిలబడగానే యెషయా ప్రవక్త దగ్గర యెషయా కుమారుడైన దావీదు ప్రవక్త దగ్గర నిలబడగానే తన తైలపు కొమ్ములో ఉన్న తైలము వచ్చి అతని మీద పడుతూ ఉంది. తల మీద నుంచి కిందకి అభిషేకిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తన మనస్సులో దేవుని అడ్రస్ కలిగి ఉన్నాడు. People may not locate you, but I pray today that heaven locates you. ఇదిగో నిన్ను ఈ లోకములో ఎవరు ఎన్నుకోకపోయినా, ఇదిగో నా పరలోకము దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. In the name of Jesus, heaven will locate you today. ఇదిగో దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు. The anointing will start running upon your hand. దేవుని యొక్క అభిషేకం నీ తల మీద పోయబడతా ఉంది. Changing your destiny and the destiny of your family. దేవుని చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. Changing the destiny of your children. దేవుని పిల్లల చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. Hallelujah. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. From then David's life was never the same again. అప్పటి నుండి దేవుడు దావీదు యొక్క చరిత్ర అంతటిని దేవుడు మార్చివేశాడండి. Her name was changed. అతని పేరే మారిపోయింది. Because she was located by God. ఎందుకనంటే దేవుని అడ్రస్ ఇతను కలిగి ఉన్నాడు. The same having happened when Vashti became disobedience to the king. చూడండి అతన్ని ఎంతో మంది మరి వ్యతిరేకించినప్పటికీ దేవుడు జీవముగల దేవుడు రాజుల ఎదుట నిలబడడానికి యోగ్యుడిగా ఇతని దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. And the king said, రాజులు చెప్తున్నాడు కదా, I reject you as my wife. ఇదిగో నేను నిన్ను నా భార్యగా నిన్ను వెన్నుకోవడానికి ఇష్టపడలేదని చెప్పేసి అని మరి వస్తీ విషయంలో మరి రాజు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. And he sent a message all over the villages. Get me all the beautiful girls, align them here for me, and I will select one to become my wife. అప్పుడు రాజు చెప్పాడు కదా, ఈ రాణి అయిన వష్టిని తీసేయండి. ఇదిగో ఈ యొక్క దేశంలో ఎవరైతే యోగ్యులై ఉన్నారో, ఎవరైతే భాగ్యవంతులై ఉన్నారో, మంచి అందముగా ఉన్నారో అటువంటి వారిని కొందరు తీసుకురండి. వాళ్ళల్లో ఒకరిని ఈ దేశానికి రాణిగా చేద్దామని వాళ్ళు ఎన్నుకున్నారు. Announcement was made all over the news. ఆ దేశం అంతా కూడా వార్త వచ్చింది. Celebrities of young girls who are taken to the king. ఇక యవనస్తులైన మరి స్త్రీలు అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. They were learned, some were very educated. ఇదిగో కొంతమంది జ్ఞానులు అందులో ఉన్నారు. Others and dressed with royal garment gowns. కొంతమంది విలువైన వస్త్రాలు ధరించిన వారు అందులో ఉన్నారు. The beautiful girls were paraded before the king. మరి అందమైన సుందరమైన స్త్రీలు అందులో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చెప్పండి హల్లెలూయా. Hallelujah. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. But God located one slave girl. అంత మంది అక్కడ విలువైన వారు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడండి. By the name Esther. ఆమె పేరు ఎస్తేరు. God located her. ఎస్తేరుని దేవుడు ఎన్నుకున్నాడు. And her mother prepared her. ఎస్తేరుకి ఎవరు కూడా లేరండి. Come on, just wear your dress. ఇదిగో ఆమెకి కట్టుకోవడానికి కొంచెం విలువైన బట్టలు కూడా లేవు. అప్పుడు అక్కడ రాజు దగ్గర ఉన్న ఆయన అంటున్నాడు, నువ్వు ఎలాగున్నావు అలాగే రామ్మ, పర్లేదు అంటున్నాడు. I also want to take you before the king. ఇదిగో నిన్ను కూడా రాజు దగ్గర తీసుకెళ్ళి నిలబెడతాను. ఏమో తెలియదు కదా, రాజు నిన్నే ఎన్నుకోవచ్చేమో అంటున్నాడు. By the time Esther was entering the hall, every other lady was laughing at her because she looked worn out. అక్కడ ఉన్న ఎస్తేరు, She was a village girl. ఆ రాణిగా మరి నిలబడడానికి యోగ్యులైన వారందరూ కూడా అక్కడ ఉండగా లోపలికి వెళ్ళినప్పుడు ఎస్తేరు She was a అందరిని house వేరంట. girl, a servant.
ఎస్తేరుని చూసి ఏంది ఈ పని పిల్లని తీసుకొచ్చారు, ఇట్లా ఉంది ఏంటి ఈమె అని చెప్పేసి అని అన్నట్లుగా హేళన చేశారంటండి. But because of divine location, అయితే ఆమె దేవుని అడ్రస్ ని ఆమె కలిగి ఉంది. when they were preparing to be presented before the king, ఎప్పుడైతే ఈమె సిద్ధపడి కాలమైన తర్వాత రాజు ఎదురుకు నిలబడి వెళ్ళి అక్కడ నిలబడి as ఉన్నారు, they all passed forth and from before the king, మరి వాళ్ళందరూ కూడా రాజు ఎదురు నిలబడి ఉన్నారు. the glory of God was shining upon Esther. అయితే దేవుని మహిమ ఎస్తేరు మీదకి దిగి వచ్చింది. Let me tell you this, దగ్గరగా చేపలు కూడా దేవుని you సంధ్య need God to locate you. దయచేసి ఒక్క విషయాన్ని మీరు గుర్తించండి, You ఎవ్వరు don't need the favor of man. ఎవరి దృష్టిలో మీరు ఎన్నిక You లేకపోయినా need heaven to locate you. దేవుని కనికరం మీ మీదకి రాబోతుంది. Stop trusting upon man. దేవుని హస్తం మీ మీదకి రాబోతుంది. Stop seeking help from people. ఇదిగో మనుషుల దగ్గర మనుషుల సహాయం కొరకు ఎదురు Let చూడమాకండి. heaven locate you. ఇదిగో మనుషుల సహాయం కొరకు మీరు అర్జించమాకండి. In the book of John chapter number we have read, యోహాను సువార్తలోని మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. this woman was not known. ఈమె కూడా ఏ మాత్రం కూడా అడ్రస్ లేని వ్యక్తి. ఈమె Her name was not known in the village. ఆమె తన గ్రామంలో ఎవ్వరికి తెలియబడదు. She never used to walk with other village girls. ఇతరుల ఆ ఊర్లో వేరే మరి సహోదరులతో ఈమె కలిసి వెళ్ళేది కాదు. She used to wait when all other girls have fetched their water. ఇప్పుడు ఈమె ఎట్లా ఉండదంటే పరిస్థితి, అందరూ ఊరోళ్ళందరూ వచ్చి నీళ్లు చేదుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత And when she was ఈమె వెళ్ళి చేదుకునేది. certain that there is nobody else, ఈమె వెళ్ళేసరికి ఎవ్వరు లేరు అక్కడ. then around she could walk to the well అప్పుడు ఈమె దగ్గర నిదానంగా వెళ్ళి to scoop water ఆ నీళ్లు చేదుకొని ఇంటికి వెళ్ళేది. and go back to her house, ఆమె ఇంటికి వెళుతూ ఉండేది రోజు. frustrated. ఎందుకంటే అంత దయనీయమైన వ్యక్తి ఆమె. I thank God because this woman, అయితే ఈమె విషయంలో ఒక విషయం చెప్పాలి. according to the scripture, the Bible says, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, she had come from the Samaritans. సమరయ పట్టణము నుండి వచ్చిన ఆమె. This was the least rejected community of all the culture ఆ of the ఊరు Jews. వాళ్ళందరూ కూడా వెలివేయబడిన వాళ్ళండి, ఎన్నిక లేని వాళ్ళు. And also from the villages, she was the least known and the least respected. ఆ గ్రామం అంతటిలో కూడా అసలు ఎలాంటి పేరు లేని వ్యక్తి ఆమె. But one thing that was sure in her heart, కానీ ఒక్కటి ఆమె హృదయంలో ఉందండి. and this we get it from her communication with the prophet, with Jesus. అదేంటంటే ఇక్కడ యేసు ప్రభువారిని ఆమె కలుస్తా ఉంది. From her communicating with Jesus, యేసు ప్రభువారిని ఆమె కలిసినప్పుడు verse number 19, 19వ వచనంలో she is telling Jesus, అప్పుడు చెప్తుందామె, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటుంది. you must be a prophet. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను నేను. Then verse number 25, 25వ వచనంలో ఒక మాట ఉంది. she is telling Jesus, ఆ స్త్రీ ఆయనతో అంటుంది, I know క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చిన నేను ఎరుగుదును. Messiah is coming, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్తుంది. the one who is called Christ. క్రీస్తు అనబడిన మెస్సయ్య గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. And when he comes, ఎప్పుడైతే ఆయన వస్తాడో he will explain everything to me. ఆయన సమస్తమును మాకు తెలియజేస్తాడు అంటుంది. Let me tell you what was unique with this woman that other women never had. చూడండి, ఇతరుల స్త్రీలకి ఈమెకి ఒక వ్యత్యాసం ఉంది. Of all things, అన్ని విషయాలలో this woman, ఈ ఒక్క స్త్రీ మాత్రమే deep within her heart, ఆమె హృదయపూర్వకంగా she knew she was living in rejection. ఆమె ఎంత వ్యతిరేకించబడుతుందో, She knew she was living in slavery. ఎంత బానిస బ్రతుకుతుందో. But one thing she knew, ఒక్కటి మాత్రం ఆమెకు తెలుసు, that a prophet would come. ఒక ప్రవక్త రాబోతున్నాడు. She lived expecting a Messiah to come. ఆమె విశ్వాసంతో చెప్తా ఉంది, మెస్సయ్య అనే ఒక వ్యక్తి రాబోతున్నాడు. Her heart was expectant ఆమె హృదయము ఆశతో నిండుకొని ఉంది. to one time
time see Messiah. ఇదిగో ఒక్కసారైనా నేను మెస్సయ్యను చూడాలి. That is what made the difference between her and other women. ఇదిగో ఆ ప్రవక్త నేను కలుసుకోవాలనే ఒక ఆశ ఈమెలో ఉంది. అది చాలా గొప్ప విషయం. She was expecting a Messiah to come. ఆమె ఏమీ లేని వ్యక్తే గాని దేవుని చూడాలనే ఆశ కలిగిన వ్యక్తి And అండి. she is telling Jesus, ఆమె యేసుతో చెప్తా ఉంది, you have told me everything. ఇదిగో నీవు సమస్త మాకు చెప్తావు. Oh, what you have told me is true. ఇదిగో నీవు ఏదైనా సత్యమని మాకు Might తెలియజేస్తున్నావు. you be the Messiah I've been expecting. ఇదిగో మేము ఎదురు చూస్తున్నాం దేనికోసం అంటే మెస్సయ్య వస్తాడు, ఆయన మాకు బోధిస్తాడని మేము ఎదురు చూస్తున్నాం. Might you be the Christ I was expecting. అయితే ఒకవేళ నీవే ఆ మెస్సయ్యవేమో అని ఈమె అంటుంది. Because one thing I know, ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసు, when Christ will come, my Messiah whom I am expecting, క్రీస్తు అనబడమైన మెస్సయ్య ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాం. He will reveal to me all things. అన్ని విషయాలు ఆయన మాకు వచ్చి బోధిస్తాడని చెప్తా ఉంది So ఈమె. this woman had something other people did not have. ఇతరుల స్త్రీల కంటే ఈమె ఒక వ్యత్యాసం కలిగిన వ్యక్తి. అదేంటంటే యేసయ్యను చూడాలనే ఒక ఆశ. She was expecting a day of visitation. ఇదిగో యేసయ్య వచ్చి నన్ను కలుసుకోవాలి, Come on, listen. యేసయ్యను నేను చూడాలనే ఆశ నీకుందా? Listen to this. చాలా జాగ్రత్తగా వినండి. She was expecting her day of visitation. యేసు వచ్చి నన్ను కలుసుకోవాలి, నేను యేసును చూడాలనే ఆశ కలిగి ఉంది ఆమె. Somewhere within our records. చూడండి, మీ జీవితంలో పరిస్థితి మారాలంటే, She unrecorded something. ఆమె చరిత్ర మార్చబడాలంటే, I am going through all this rejection. ఇదిగో నేను ఇంత భయంకరమైన పరిస్థితిలో I ఉన్నాను, am hated by everybody. ఇదిగో అందరి చేత నేను I వ్యతిరేకించబడుతున్నాను, don't have a name. ఇదిగో ఎవరు నన్ను ఎన్నిక చేయట్లేదు, I don't know the reason why. ఇదిగో ఎవరు కూడా నన్ను ఎన్నిక But చేయట్లేదు, one thing I know, ఎవరు నన్ను గౌరవించకపోయినా my Messiah will come. ఒక విషయం నాకు తెలుసు, యేసు Christ రాబోతున్నాడు, will come. నా చరిత్ర మార్చబోతున్నాడు, He will meet me one day. ఇదిగో నా అడ్రస్ మార్చబోతున్నాడు. Take me from this reproach. ఆమె హృదయాంతరంగములో నుండి ఆ ఆశను బయట పెడతా ఉందండి ఆమె. I don't know when. ఎక్కడ ఎప్పుడు వస్తాడో తెలియదు, But one thing I know, కానీ ఖచ్చితంగా నాకు తెలుసు, He is coming. ఖచ్చితంగా ఆయన నా కోసం వస్తాడు. When heaven looked at that expectation, అప్పుడు పరలోకం అంతా కూడా తొంగి చూసి, when God saw the expectation of this woman, ఇదిగో ఇంత ఆశతో ఎదురు చూస్తున్న ఈమె దగ్గరికి, when God saw what was in her heart, మరి ప్రభు ఆ ఆశను తీర్చడానికి ఆ పూట అక్కడికి వచ్చాడండి. Jesus came to meet with that expectation. దేవుడు ఆమె ఆశ తీర్చబోతున్నాడు. Hey! గట్టిగా చెప్పలు కూడా బిగ్గరగా I దేవుని want to చెప్పండి. believe somebody is expecting from the Lord. ఈ రోజున ఇక్కడ ఎవరో ఏదో ఆశతో ఇక్కడికి వచ్చారు. The Lord is meeting with an expectant heart. ఇక్కడ ఆశతో ఎదురు చూస్తున్న వ్యక్తి ఈ రోజు దేవుడు నీకు సహాయం The చేయబోతున్నాడు Lord చెప్తున్నాను. is touching an expecting heart. నీవు ఆశతో ఇక్కడ కూర్చున్నావు, దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు యేసునామములో. Listen. జాగ్రత్తగా వినండి. It is only expectant women who deliver. ఇదిగో ఆశతో ఎదురు చూసిన ఒక్క వ్యక్తి మాత్రమే అక్కడ దేవుని కృపను పొందుకుంది. This woman knew, ఈ రోజు ఆమెకు తెలుసు, I am living this life, ఇదిగో నేను ఒక చాలా దయనీయమైన స్థితిని but deep జీవిస్తున్నాను, within my heart, కానీ నా జీవితంలో ఒక ఆశ, I know Messiah will come. మెస్సయ్య అనే యేసయ్య నా దగ్గరికి వస్తాడు, I know Christ will come. నా పరిస్థితి అంతా మార్చే దేవుడు నా దగ్గరికి And when వస్తాడు. He comes, ఇదిగో నేను ఆయన కొరకు ఎదురు He చూస్తున్నాను, will change my situation. నా పరిస్థితి అంతా ఆయన మారుస్తాడు, He will turn ఇదిగో నా చరిత్రను around తిరగరాస్తాడు ఆయన, my situations. నా చరిత్ర మారిపోద్ది. One thing I know, ఖచ్చితంగా నాకు తెలుసు, I will wait for Him. ఇదిగో నేను విజయవంతమైన I కార్యాలను will wait చూడబోతున్నాను, for Him. అద్భుతమైన కార్యాలను చూడబోతున్నాను. She remained expectant. అప్పుడు దేవుడు ఆమె ఆశను తీర్చడానికి దిగొచ్చాడండి. Hallelujah. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. Then the Lord Messiah, అప్పుడు మెస్సయ్యగా ప్రభు who ప్రత్యక్షమై, knows all things, సమస్తం ఎరిగిన దేవుడు, who looks at the hearts of men, సమస్త హృదయాంతరంగాన్ని తెలుసుకున్న దేవుడు, He looked at the heart of that woman. అప్పుడు ఆమె హృదయాంతరంగాన్ని చూసి ఆమె ఆశను తీర్చడానికి దేవుడు వచ్చాడు. And Jesus knew that day she was leaving her home to go to the well. చూడండి, ఆ రోజున ఆమె అక్కడికి వస్తుందని, నీళ్లు చేదుకొని ఇంటికి వెళ్తుందని యేసు early in ప్రభువు the తెలుసు. morning, Jesus sent His disciples to the villages to look for food. ఉదయాన్నే మరి ప్రభు వారు ఏం చేశారంటే అక్కడ ఉన్న శిష్యులందరినీ కూడా మీరు వెళ్ళి ఆహారం తీసుకురండి అని పంపించాడు. And He went to the divine location to meet with the heart of this woman
which was expected. అప్పుడు దేవుని చేత ప్రేరేపించబడి ఆమె యొక్క మరి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆమె జీవితంలో ఆమె అడ్రస్ని ఆమె చరిత్రను మార్చడానికి దేవుడే అక్కడికి He దిగొచ్చాడండి. went and sat by the well. అక్కడికి వెళ్ళి ఆ బావి దగ్గర అలా కూర్చున్నాడు ఆయన. The Bible says Jesus was weary దేవుని వాక్యం చెప్తా ఉంది and he was tired ఆయన చాలా అలసిపోయి ఉన్నాడు ప్రభు. and he was thirsty. ప్రభువు చాలా దాహంతో ఉన్నాడు కూడా. Now, what was Jesus thirsty of? యేసు ప్రభు వారు ఏ విషయంలో దాహం కలిగి ఉన్నాడు చెప్పండి. What was the anger of Jesus? ఏ విషయంలో ఆయన దప్పి కలిగి ఉన్నాడు? Jesus was not hungry of bread. ఆయన ఆహారం కోసం కాదు ఆకలిగా ఉంది. He was not thirsty of water. ఆయన నీటి విషయంలో ఆయన దప్పి కలిగి ఉన్నాడు అనుకుందాం. He was not tired of walking. ఆయన నడిచి నడిచి అలసిపోయాడు అనుకుందాం. He was tired ఆయన బాగా అలసిపోయి of delivering the miracle to this woman. అనేకమైన అద్భుతమైన కార్యములు ఆమె జీవితములో దేవుడు చేయ His thirst ప్రారంభించబోతున్నాడు. was to quench the thirst of this woman. చూడండి ఆ సహోదరి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం తలపెడుతున్నాడు మీరు చూడండి. And his desire was to feel the heart of this woman. ఆమె హృదయం అంతా కూడా ఎంత దయనీయంగా ఉందో ఆమె హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతూ And ఉన్నాడు. so he sat by the well waiting for the woman. అదిగో ఎంతో దూరంగా ఉన్న ఆమె ఏ స్థితిలో ఉందో ఏ పరిస్థితిలో ఉందో ఆమె హృదయాన్ని చూసి ప్రభు అక్కడికి వచ్చాడండి. And this woman came by the well అక్కడ బావి దగ్గరికి వచ్చింది ఆమె carrying her own pots to fetch water. ఆమె దగ్గర నీళ్లు చేదుకోవడానికి మరి వస్తూ ఉంది, మరి ఆగా బిందె ఉంది. And she came and found a Jewish man seated by the well. అయితే దూరంగా ఉండి చూసింది అక్కడ ఒక యూదుడైన వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు వారే. He did not know who he was. అయితే ఆయన ఎవరో తెలియదు ఆమెకి. According to the culture, he did not greet Jesus because the culture never allowed Samaritans to greet with Jews. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మరి ఎట్లా ఉందంటే పరిస్థితి, ఈ సమరయులు ఎవరు కూడా యూదుల్ని కనీసం పలకరించడానికి వీల్లేదు, వందనం కూడా చేయడానికి వీల్లేదు. He never bothered with Jesus. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు ఆమె. So she went straight to the well, డైరెక్ట్ తల ఉంచుకొని బావి దగ్గరికి వెళ్ళిపోయింది. bowed down to the well, బావి దగ్గర నీళ్లు చేదుకుంటా ఉంది. and began drawing water. నీళ్లు చేదుకొని వెళ్ళబోతుంది. All of a sudden, ఆమె వెళ్ళబోతుండగా Jesus raised his hand. ప్రభు ఆమె తల ఎత్తి ఆమెను You పిలుస్తున్నాడు. know, Jesus and bent all the way as this woman was coming. ఇదిగో ఈమె వస్తుందని ఆమె హృదయాంతరంగం అంతా కూడా ప్రభువుకు తెలుసండి. He could see her come right from home as she was coming towards the well. ఆమె ఇంటి దగ్గర బయలుదేరక ముందే ఆమె ఎలాంటి సమస్యలతో ఉందో ప్రభువుకు తెలుసండి. And then he stood upright. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎరిగిన దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. Imagine, even Jesus never called her by her name. చూడండి యేసు ప్రభు వారు కూడా ఆమె పేరుతో పిలవలేదు అక్కడ. He called her, woman, అమ్మా అని పిలిచాడు. give me water. అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా? And the woman woke up with amazement. ఆమె వెంటనే తల పైకెత్తి చూసింది. He looked at him. ఆయన చూడగానే He realized that this is a Jew. ఆమె చూడగానే అనుకుంది, ఈయన యూదుడు కదా నాతో మాట్లాడుతున్నాడు. And she knew very well నేను సమరయురాలిని కదా. Jews cannot share anything with Samaritans. మరి వాళ్ళు అడగకూడదు, అడిగినా కూడా వీళ్ళు నీళ్ళు ఇవ్వకూడదు, నీళ్ళు ఇచ్చినా కూడా They తాగకూడదు. could not drink from the same cup. They could not hold anything that is held by Samaritans. వాళ్ళు వాడే ఏ పాత్ర కూడా వీళ్ళు వాడడానికి వీల్లేదు. She asked him, hey man, I can see you are a Jewish man. నువ్వు యూదుడు కదయ్యా, నువ్వు ఎలాగా నన్ను నీళ్ళు అడుగుతున్నావు అని చెప్పేసి. How dare you ask me for a drink? నువ్వు ఎందుకని అడుగుతున్నావు నీళ్లు? And you very well know that we Samaritans మేము సమరయులం and you Jews, మీరు యూదులు, we have nothing in common. మనం ఏ మాత్రం కూడా మాట్లాడుకోకూడదు. How dare you ask me for water? మరి ఎంత ధైర్యంగా మీరు How can నన్ను I share అడుగుతున్నారు? water with you? నీళ్ళు అడుగుతున్నారు నన్ను ఎందుకు అంటుందామె. Jesus looked at her. అప్పుడు ప్రభు ఆమెను చూసి అంటున్నాడు, He told him, woman, అమ్మా if only you would know నీకు ఒక విషయం తెలియదు, నిన్ను ఎవరు నీళ్ళు అడుగుతున్నారో నువ్వు గ్రహించలేకపోతున్నావు. whom you are speaking to, నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటున్నాడు ఆయన. and the gift of life that I give.
ఇదిగో నిత్య జీవమును ఇవ్వగలిగిన దేవుడను నేను నీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు ప్రభు. If only you'd know whom you are speaking to. ఇదిగో నీవు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు గ్రహించలేకపోతున్నావు. And the gift of life he gives. ఇదిగో నిత్య జీవమును ఇవ్వగలిగిన వ్యక్తిగా ఆయన ప్రకటించబడుతున్నాడు. Instead of giving me water, చూడండి అక్కడ దేవుడు నీళ్లకు బదులుగా would ask me, ఇదిగో నిత్య జీవాన్ని నువ్వు అడిగితే నేను and నీకు I'll ఇస్తాను. give you the living water. ఇదిగో జీవ జల నదులు నా దగ్గర ఉన్నాయి. For the water that I give, ఇదిగో నేను ఇచ్చే జీవ జలం whoever drinks of it will never be thirsty ఇదిగో again. ఇక ఎన్నడూ కూడా నీకు దప్పికొనవు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. And the bread that I give, ఇదిగో నేను ఇచ్చే జీవాహారం whoever eats of it will never go hungry. ఇదిగో నీవు ఇక ఆకలి కొనమంటున్నాడు ఆయన. And the woman got amused. అప్పుడు వెంటనే ఆమె ఒక మాట అంటుంది, From where do you get that water from? నేనైతే ఈ బావిలోంచి నీళ్లు చేదుకుంటున్నాను. Might you be greater than our father Jacob? మరి నువ్వు చెప్పే నీళ్లు ఎక్కడి, అవి ఏ బావిలోవి, యాకోబు బావిలోవా అని అడుగుతుంది. Jacob, our father, dug the well himself. మరి యాకోబు వాళ్ళు బావులు తవ్వినప్పుడు మంచి జలాలు గల నీటి ఓటలు వచ్చినాయి. Drank from it himself. అలాంటి నీటి ఓటలు నువ్వు ఇస్తావా అంటుంది. Him and his cattle. ఎలాంటి నీళ్లు నువ్వు ఇస్తావు అని చెప్పేసి అని అడుగుతా From ఉంది. where would you get that living water? ఎక్కడి నుంచి నువ్వు జీవ జలాన్ని ఇస్తావంటుంది. Maybe you don't have a rope to draw water with. మరి నీ దగ్గర నీళ్లు చేదడానికి కూడా ఏమీ లేదు Don't కదా. have a bucket. మరి నీ దగ్గర బకెట్ లేదు కదా. From where would you get the water from? ఎలాగా నీళ్లు ఛేదిస్తావయ్యా అంటుంది. Jesus kept quiet. ప్రభు నిశ్శబ్దంగా ఉన్నాడు. He told her, before I answer you that question, నేను ఒక మాట నేను అడగాలంటున్నాను. go and bring me your husband. ఇదిగో నువ్వు వెళ్ళి నీ యజమాని తీసుకురా అంటున్నాడు ఆయన. And the woman told Jesus, అప్పుడు ఆమె చెప్తా ఉంది, I don't have a husband. నాకు యజమాని లేడయ్యా అంటుంది. Jesus told her, దేవుడు ఆమెకు చెప్పాడు you కదా, are right. నువ్వు ఖచ్చితంగా చెప్పావు. Even the fifth man you are living with now, ఇప్పుడు నువ్వు ఐదో వ్యక్తితో కలిసి whom you జీవిస్తున్నావు. left in your house, దాదాపుగా నలుగురిని వదిలేసావు, ఐదో వ్యక్తితో కలిసి is జీవిస్తున్నావు. not your husband. ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ యజమాని కాదు, నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి కాదు అంటున్నాడు ఆయన. This woman told her, right. అప్పుడు ఆమె How have you known all this? ఆమె అంటుంది, అయ్యా ఇవన్నీ నీకు ఎలా తెలుసు. And something and bell rang in her mind. అప్పుడు ఆమెకి ఒకటి అర్థమవుతా ఉంది, ఇదేంటి ఈయన నా అంతరంగాన్ని కూడా చెప్పేస్తున్నాడు ఏంటి. That I was told that there is a prophet who will come. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను కదా ఒక ప్రవక్త రాబోతున్నాడని. His name is Messiah. ఆయన పేరు మెస్సయ్య అని మేము ఎదురు చూస్తున్నాం కదా. He will be coming to take us from slavery. ఆయన మా శాపములో నుంచి మా యొక్క బానిస బ్రతుకుల నుంచి మమ్మల్ని He will be విడిపిస్తాడని మేము coming to నమ్ముతున్నాం కదా. reveal all things to us. ఆయన మాకు జీవితంలో అన్ని విషయాలు మాకు బోధిస్తాడని మేము నమ్ముతున్నాం కదా. Might he be the one I'm talking to? ఒకవేళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఆయనేనా? Then she turned to Jesus. అప్పుడు ప్రభు వైపు తిరిగామంటుంది, One, I know. అయ్యా ఒక విషయం నాకు తెలుసు, I have been expecting a Messiah. ఇదిగో నేను మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాను. And I know. అయ్యా ఒకవేళ His name is Christ. ఆయన క్రీస్తు, He is a savior. ఆయన పేరు రక్షకుడు. He is coming to deliver us from slavery of sin. ఆయన శాపము నుండి బానిసత్వం నుండి మమ్మల్ని Might you విడిపించగలబోతున్నాడు. be that Messiah? ఒకవేళ అది నువ్వే అయితే చెప్పు. Kindly tell me, might you be the Messiah? అయ్యా దయచేసి నాతో ఒక్క I మాట have చెప్పు. waited for a long period. అయ్యా ఎంతో కాలంగా మేము ఆయన కోసం Might ఎదురు you చూస్తున్నాం. be the man I've been waiting for? ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తున్నాం ఆయన కోసం. Hallelujah. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. Jesus opened her eyes. అప్పుడు దేవుడు ఆమె మనోనేత్రములు దేవుడు And తెరిచాడు. the woman recognized him. అప్పుడు ఆమె గ్రహించడం ప్రారంభించింది. That he is the Messiah. ఓ మెస్సయ్యా దేవుడుగా ఆయన Oh, మాట్లాడుతున్నాడు. she woke up. దేవుడు ఆమె మనోనేత్రాలు తెరిచాడు. She ran all over the villages. ఆమె వెంటనే పట్టణానికి వెళ్ళి తిరిగి Come వెళ్ళింది. on, people, come and see. ఆ ఊరు వెళ్ళి చెప్తా ఉంది అందరికి, The Messiah we have been waiting has come. ఇదిగో మనం ఎదురు చూస్తున్న ప్రభు వచ్చాడు. I have seen him. ఇదిగో నేను ఆయన కలిశాను. He has changed my life. ఆయన నా జీవితాన్ని మార్చాడు. He has healed my ఆమె life. నా బ్రతుకును మార్చాడు. Come and see. అందరూ రండి యేసును చూద్దాం రండి అని పిలుచుకొస్తా ఉంది. Hear this. జాగ్రత్తగా వినండి. She went from house to house calling people to see Jesus. ఆమె వాళ్ళ ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి Those people who could not even recognize her. ఎన్నో సంవత్సరాలుగా ఈమె జీవితం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, నా బ్రతుకుని మార్చిన యేసుని నేను చూశాను, ఆయన నేను మీకు చూపిస్తాను రండి అని అందరినీ కూడా తీసుకొస్తా ఉంది. The people who never regarded her. ఇదిగో అప్పుడు ఆమెని వాళ్ళందరూ కూడా గ్రహించడం ప్రారంభించారు. They all came from the villages to the well. ఇదిగో గ్రామాలు ఆమెను వెంబడిస్తా ఉన్నాయి. They found Jesus sitting by the wells. ఇదిగో ఆ యాకోబు బావి దగ్గర ప్రభు కూర్చోవడం వాళ్ళందరూ చూశారు. And this prostitute woman rose. ఇదిగో ఈ
ఈ యొక్క వ్యభిచార పాపములో పట్టబడిన ఈమె. And he says, you Samaritans, ఇదిగో ఈమె సమరయ స్త్రీగా పిలువబడిన he is ఈమె. the Messiah. యేసయ్యను కలుసుకొని ఆమె జీవితం He is మారింది. our savior. ఆమె ప్రవర్తన మార్చుకుంది. He is our hero. ఆయనే యేసయ్య అని He చెప్తా is our ఉంది. victory. ఆయన నిజమైన దేవుడే చెప్తా ఉంది. Believe in him. ఇదిగో ఆయనలో జీవిస్తే Receive him. ఆయన పొందుకోండి. Hallelujah. హల్లెలూయా. And when Jesus looked at this woman, ఇదిగో యేసు ప్రభువు ఆమెను చూసినప్పుడు he began healing the sick. దేవుడు ఆ వచ్చిన వాళ్ళందరిలో ఉన్న అనారోగ్యంతో ఉన్న The వాళ్ళందరూ lepers స్వస్థపరిచాడండి. began walking. అక్కడ ఉన్న వారందరినీ ప్రభు బాగు చేశాడండి. The blind eyes started seeing. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయండి. Those who had broken hearts, he started repairing their hearts. ఈమె ద్వారా వచ్చిన వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకుని వెళ్ళారు. Hallelujah. దేవుడు ఆమెను అనేక జనములకు Why? ఆశీర్వాదాలు మార్చాడు. Because ఎందుకో తెలుసా? an expectant prostitute woman, ఆమె ఎంతో భయంకరమైన పాపంలో జీవించిన స్త్రీ, a day of meeting with the divinity and come. ఎప్పుడైతే ఆమె ఆ ఆశతో యేసయ్యను కలుసుకుందో ఆమె బ్రతుకంతా మారిపోయింది. When your day, divine day comes, ఈ రోజున దేవుడు నీవు మార్చబడి నీవు సమర్పించుకొని దేవుడిని చరిత్రను మార్చే రోజులోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఈ రోజు everything changes. దేవుడిని సమస్తాన్ని మార్చేయబోతున్నాడు. Everything నీ changes. పరిస్థితి అంతా నిన్ను మార్చేయబోతున్నాడు దేవుడు. When your day comes, everything changes. ఇదిగో నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. Everything changes. దేవుడు సమస్తమును నీ ద్వారా దేవుడు మార్చబోతున్నాడు. May your day come today in Jesus' name. యేసు నామములో అట్టి రోజుగా దేవుడు ఈ రోజు మీకు మార్చును గాక. May your day come in Jesus' name. అట్టి రోజుగా దేవుడు ఈ రోజుని మీకు ప్రతిష్ఠించును గాక. May your day of remembrance come in Jesus' name. ఈ రోజు దేవుడు మీకు జ్ఞాపకార్థమైన రోజుగా దేవుడు మిమ్మల్ని May your day of ఆశీర్వదించును provision గాక. come in Jesus' name. యేసు నామములో ఈ రోజున దేవుడు మీకు దీవెనకరమైన రోజుగా దేవుడు ఇచ్చును గాక. Hallelujah. హల్లెలూయా. Divine location. ఇది దైవికమైన అడ్రస్ గా దేవుడు మిమ్మల్ని మారుస్తున్నాడు. Divine location. దైవ సంబంధమైన అడ్రస్ గా మీరు మారాలి. Divine location. దైవ సంబంధమైన అడ్రస్ గా మీరు మారాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know Joseph knew యోసేపు మీ అందరికీ తెలుసు he కదా, was a king. ఆయన రాజు అండి. From when he was young, he knew he was a king. ఆయన అనేక జనములకు రాజుగా But అభిషేకించబడిన వ్యక్తి. everybody hated him. అందరూ ఆయన్ని వ్యతిరేకించారు. His brothers hated him. వాళ్ళ సొంత అన్నదమ్ములే వ్యతిరేకించారు. Everybody hated him. అందరూ కూడా ఆయన్ని త్రోసివేశారు. He was sold as a slave in Egypt. ఆయన ఒక బానిసగా ఆయన నమ్మారు. From Potiphar's house, she was taken to jail. పోతీఫరు వారి ఇంటిలో నుంచి ఆయన చెరసాలలో వేయబడ్డాడు. For 14 years, he lived in slavery. దాదాపుగా 14 సంవత్సరాలు బానిస బ్రతికాడు. But one thing he knew, ఒక్క రోజు వచ్చిందండి, he was expectant, ఆయన ఎదురు చూస్తున్నాడు. waiting for a day నా కొరకు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చే God రోజు. would connect him with his expectations. దేవుడు నా పట్ల ఏమి ఆశిస్తున్నాడో అది నెరవేరబడే రోజు వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. And when the day came, ఒక రోజు వచ్చిందండి, the king had a dream. దేవుడు రాజుకి ఒక కలనిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He dreamt రాజు కలగన్నాడు. a very queer dream. రాజు ఒక భయంకరమైన కలగన్నాడు రాజు. He saw 7 very fat cows. 7 ఒక బలమైన ఆవుల్ని చూశాడు. Very fat cows. చాలా బలంగా ఉన్నాయి అవి. Grazing by the valleys of Jordan. అక్కడ యోర్దాను నది దగ్గర ఉన్నాయి అవి. Which was green and watered. అక్కడ పచ్చగాను నీరు సమృద్ధిగా ఉన్నది. They were very big and very fat. అయితే అవి చాలా కొవ్వుతో చాలా బలంగా ఉన్నాయి. All of a sudden, అయితే సడన్ గా the green valley changed to become a dry valley. అక్కడ ఉన్నదంతా కూడా పచ్చదనం ఎండిపోయింది. Every grass dried. ఎండిపోయింది మొత్తం కూడా. The water dried. నీళ్లు ఎండిపోయినాయి. And there rose other 7 very thin cows. అయితే అందులో నుంచి ఒక 7 బక్క చిక్కిన ఆవులు బయటకు వచ్చినాయి. Those 7 thin cows swallowed the 7 fat cows. 7 బక్క చిక్కిన ఆవులు వచ్చి ఈ యొక్క బలంగా కనబడుతున్న యొక్క ఆవులన్నిటిని కూడా మింగివేసినాయి. But even after swallowing them, they did not change. They remained bony and thick. అయితే బలంగా కొవ్వు పట్టిన ఈ ఆవుల్ని ఈ బలహీన ఆవులు మింగేసినాయి, కానీ మింగేసినా కూడా ఈ బలహీనంగానే ఉన్నాయి, బక్క చిక్కిపోయే ఉన్నాయి. The king woke up troubled and worried of the dream. అయితే రాజుగారు ఉదయాన్నే తెల్లవారింది లేచాడు, కానీ
ఏంటో కల వచ్చింది అని భయం పట్టుకుంది ఈయనకి. Worried, బాధపడుతున్నాడు, frustrated. కలవరపడుతున్నాడు. He called all his assistant, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచాడు, ancestors, వాళ్ళందరినీ కూడా the పిలిచాడు. wise men అక్కడ ఉన్న జ్ఞానుల్ని పిలిచాడు, who are living in the land. అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని పిలిచాడు. They were all gathered. వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ముందు నిలబడ్డారు. Last night he had a dream. ఇదిగో నాకు నిన్నటి దినాన ఒక కల Tell me వచ్చింది. the dream and the interpretation. అయితే ఆ కళ నేను మర్చిపోయాను. If you cannot tell me the dream, ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, మీరు నాకు ఆ కళ కన్నా All of you must- ఏం కళ all of you చెప్పండి, must కళకు die. అర్థం ఏంటో చెప్పండి అన్నాడు. nobody could tell the dream. ఎవరు కళ చెప్పలేకపోయారు, కళకు అర్థం కూడా చెప్పలేకపోయారు. Nobody could share the dream. కళ ఎవరు చెప్తారండి? రాజు కన్నా కళ Nobody వీళ్ళు ఎలా could tell the చెప్తారు? dream. రాజుగారు కలగన్నాడు, ఆ కళ వీళ్ళు ఎలా చెప్తారు? One of the servants who was serving him wine at his table, అయితే అక్కడ రాజుగారి దగ్గర కప్పు అందించే, పాత్ర అందించే ఒక ఆయన he ఉన్నాడు. remembered the dream he had at Joseph and అయితే interpreted it for ఈయన him. ఒక రోజు చెరసాల్లో ఉన్నప్పుడు ఈయనకు ఒక కల వస్తే ఆ కళకి అర్థం చెరసాల్లో ఉన్న యోసేపు ఈయనకి చెప్పాడు. He told the king, there is a boy one time when I was in prison who interpreted my dream and it came true. అయ్యా, నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. నేను కలగంటే ఆ కళకి అక్షరాలు అర్థం చెప్పాడయ్యా, ఆయన చెప్పినట్టుగానే నెరవేరింది. ఆయన చెప్పగలడేమో మీ కళని అని ఈయన వెళ్ళి రాజుగారితో ఒక మాట చెప్పాడు. He has divine knowledge to interpret dreams and visions. అయ్యా, నేను ఒకటి గ్రహించాను, ఆయనకు ఒక శక్తి ఉంది. అదేంటంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, అతడు దేవుని సహాయంతో ఆ కలభావాన్ని చెప్పగలుగుతున్నాడు అని చెప్పి. I believe he can tell my lord the king what he dreamt and what the dream meant. అయితే యోసేపును పిలవమని చెప్పి పిలిచారు ఆయన్ని. Then the king ordered for Joseph to be brought. అప్పుడు యోసేపు తీసుకొచ్చి రాజుగారి దగ్గర నిలబెట్టారు. He was located. అప్పుడు ఈయన He was చరిత్ర, located. ఈయన చిరునామా, ఈయన అడ్రస్ From మారిపోయింది. the prisons, ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాడండి? he was located. చెరసాల నుండి సింహాసనం దగ్గరికి From వచ్చాడు. the గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి ఒకసారి గట్టిగా. ఈయన అడ్రస్ మారిపోయింది, ఈయన చరిత్ర మారిపోయింది. And he came to the king. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. I had a dream. అప్పుడు రాజుగారు అంటున్నాడు, నేను కల The వచ్చిందయ్యా. king told him, this is what I dreamt. అయితే ఆ కళని ఇప్పుడు యోసేపు చెప్తా ఉన్నాడు. What is the meaning of the dream? ఇప్పుడు ఈ కళ కన్నావు, ఈ కళ ఇది, దాని యొక్క అర్థం ఇది. Joseph told him, my lord, ఇదిగో నా ప్రభువా, this is the meaning of the dream. ఇదిగో దాని కళ అర్థం ఇది రాజా. The 7 fat cows you saw grazing in the valleys ఇదిగో నీవు చూసావు కదా, 7 బలమైన ఆవుల్ని నువ్వు చూసావు. are the 7 years God is giving you the king and the entire land. అయితే The years of abundance, harvest, and the bumper harvest, a lot of rains, and people will harvest a lot of crops. అయితే ఈ బలమైన ఆవులు, ఈ బలమైన పచ్చిక, సమృద్ధికరమైన నీళ్లు ఏంటంటే అది ఎవరో కాదు, అది నువ్వే. 7 సంవత్సరాలు నీ రాజ్యాన్ని సస్యశ్యామలంగా, పచ్చని గడ్డి, పచ్చని నీళ్లు, సమృద్ధికరమైన దీవెనతో, బలమైన కొవ్వుతో ఆయన నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు మంచి పరిపాలన చేయబోతున్నావు అన్నాడు. And after that, there will come other 7 years of drought. అయితే నీ కల్లో ఇంకొకటి కనబడిందయ్యా అన్నాడు. People will have nothing to drink or nothing to eat. అయితే ఈ ప్రజలు తినడానికి నీళ్లు కానీ, మరి తాగడానికి నీళ్లు కానీ, తినడానికి ఆహారం కానీ ఏమీ దొరకని రోజులు రాబోతున్నాయి. And every harvest will be exhausted and people will starve and die of hunger. వచ్చినప్పుడు అందరూ కూడా ఆకలితో అలమటించిపోతారు నీ రాజ్యంలో. Therefore, my king, hear this. అందుకనే దేవుడు చెప్తున్నాడు నీకు, This is what you need to do. ఇది ఇప్పుడు నువ్వు చేయవలసిన పని. Look for wise people in your kingdom. ఇదిగో నీ రాజ్యములో జ్ఞానులైన వారిని, సమర్థులైన వారిని నువ్వు ఎన్నుకో. With the knowledge of producing food. ఈ 7 సంవత్సరాలు దేవుడికి ఇచ్చాడు కదా అవకాశం. Make them in charge of all the produce. ఈ 7 సంవత్సరాల్లో రాబోయే తరాలకు సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసే ఒక సమర్థవంతమైన వారిని నువ్వు అధికారం ఇచ్చి ఎన్నుకో. Build big storehouses and warehouses to store all the harvest. ఇదిగో వచ్చిన పంట అంతటిని కూడా నిల్వ చేయడానికి పెద్ద ధాన్యపు గదులను కట్టించంటున్నాడు. Collect a tenth of all the produce and buy from the people and store. ఈ 7 సంవత్సరాలు పండిన పంట అంతటిని కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా ఈ గదుల్లో నిల్వ చేసి ఉంచమంటున్నాడు. Fill all the storehouses. ఇదిగో ఈ యొక్క గదులన్నీ కూడా ధాన్యముతో నింపమంటున్నాడు. And when the time of drought comes, కరువు కాలం వచ్చినప్పుడు you will sell that
phone to your people. అప్పుడు ఈ దాచబడిన ధాన్యమంతటిని మీ రాజ్య ప్రజలు వాడుకోగా మిగిలింది మీరు ఇతరులకు అమ్మొచ్చు అంటున్నాడు. And to other nations of the earth. ఇతర రాజ్యాలకు కూడా ఈ ధాన్యం సరిపోతుంది అంటున్నాడు. Then God told the king, అప్పుడు రాజు చెప్తున్నాడు కదా, there cannot be found such wise man in entire kingdom. ఈ రాజ్యమంతా కూడా ఎతికినా నీలాంటి ఒక జ్ఞానిని, నీలాంటి ఒక సమర్థవంతమైన వాడిని నేను ఎన్నుకోలేనయ్యా, దానికి సమర్థుడవు నీవే అని యోసేపుకి అధికారం ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదా. I order now from now. ఈ రోజు నుండి నీవు రాజుగా, you sit at my seat of royalty. ఇదిగో ఈ యొక్క రాయల్ సింహాసనం మీద నీవు కూర్చొని ఏలమని చెప్తున్నాడు. You will be the prime minister of this land. ఈ రాజ్యమంతటికి నిన్ను ప్రధానమంత్రిగా నియమిస్తున్నాడు అంటున్నాడు. You are in charge of every province of this kingdom. ఈ రాజ్యములో ప్రతి ఒక్కరు నీ మాట వినాలి అని చెప్పేసి అంటున్నాడు. And your order shall be my order. ఇదిగో నీ మాట నా మాట వంటిది అంటున్నాడు. Do as you wish and produce and store everything as you think. నీవు ఏదైనా ఒక మాట చెప్తే నేను చెప్పినంత అది ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సింది అంటున్నాడు. And the name of Joseph was changed. ఇప్పుడు యోసేపు యొక్క అడ్రస్ చిరునామా మారిపోయింది. His destiny was changed. అతని జీవితమే మారిపోయింది. Divinity means we met with humanity. ఇదిగో అతడు ఎదురు చూసినదంతా కూడా నెరవేరబోతుంది. Why? Because he was living with expectancy. ఎందుకో తెలుసునా, నీవు దేవుని కార్యము కొరకైన ఆశతో నువ్వు జీవించాలి. Hear this. దయచేసి జాగ్రత్తగా వినండి. Hear this. జాగ్రత్తగా వినండి. Hear this. జాగ్రత్తగా వినండి. God looks at your heart and your motive. ఈ రోజున ఇక్కడున్న మీ అందరి యొక్క హృదయంలో ఉన్న ఆశను దేవుడు చూస్తున్నాడు. మీరు ఎలాంటి మోటివ్తో, ఎలాంటి ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నారో కూడా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. You need to have a clean motive and a clean heart. మీరు మంచి ఉద్దేశంతో ఉండాలి, మంచి ఆశతో, గొప్ప కోరికలతో, దేవుని కొరకైన సంబంధమైన పరలోక సంబంధమైన ఆశతో మీరు ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వినాలి. There are people who say this. ఇక్కడ ఎలాగైతే మనం ఆశతో ఉంటామో, God, my family has been a very poor family. దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన కార్యములు దేవుడు We చేయబోతున్నాడు. have been suffering all through. చూడండి, ఎన్నో కష్టాలు, ఎన్నో పరిస్థితులు మేము Please ఎదుర్కొన్నాం. God remember us and give us money, సో ఎంతో భయంకరమైన పరిస్థితి, కనీసం అవసరాలు కూడా తీరలేని పరిస్థితి. so that people can see us also living a good life. చూడండి, చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మన పరిస్థితి ఎందుకని ఇలా Those who ఉందనిపిస్తుంది. mock us, those who laugh at us, they can see that నన్ను God, ఎంతమంది హేళన చేస్తున్నారు, ఎంతమంది అవమానకరంగా మాట్లాడుతున్నారు, వాళ్ళందరి పరిస్థితి బాగానే ఉంది కదా, నా పరిస్థితి ఎందుకని ఇలా ఉంది అని అనుకుంటున్నావు. you have also remembered us. దయచేసి ఈ విషయాలు ఇక మర్చిపో. That's a very silly, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ పట్ల. దేవుని and ఉద్దేశం a very మార్చాలి. silly prayer. మంచి that ఉద్దేశం God కలిగి ఉండి cannot మంచి answer. ప్రార్థన చే దేవుని అడుగు ఆశతో. God cannot hear such a prayer. దేవుడు ఆయన సిల్లిగా For people చేసేవాడు to కాదు. see you blessed, ఆయన నిన్ను ఎగతాళికి అప్పగించేవాడు కాదు, నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడైన దేవుడు ఆయన. oh no, దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అండి. oh no, దేవుడు అద్భుతమైన మేలు చేయబోతున్నాడు అండి. oh no. దేవుడు అద్భుతమైన సాహసమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. Look at the reason why దయచేసి ఎందుకు ఒక్క మాట నేను చెప్తాను this గమనించండి. Samaritan woman ఈ రోజున మీరు వింటున్నారు సమరయ స్త్రీ గురించి. was expectant. ఏమే ఆశతో ఎదురు చూస్తుంది. Her heart was desiring to know Christ, that she may reveal Christ to the Samaritan. చూడండి, ఏ ఆశతో ఎదురు చూస్తుందో ఆ ఆశ తీర్చబడింది. ఆ ఆశ తీర్చబడిన తర్వాత ఆమె అనేక మందికి యేసయ్యను పరిచయం చేసి యేసయ్యలోనికి అనేక మందిని నడిపించిన బిడ్డగా మారిపోయిందండి. And that is why the moment she got recognition, she realized that he is the Christ. She left the jars of water, called everybody to come and see Christ. దేవుడు మన జీవితంలో ఏదైతే చేయబోతున్నాడో, నిశ్చయించాడో, ఉద్దేశం కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు అని నువ్వు నమ్మితే గట్టిగా చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పు. The reason why God lifted Joseph from prison, from cells, not that he may be free, that he may enjoy wealth, no, so that he may save his father and his people, because he under an expectant that I will save my father
and the people that they may not die of the coming anger. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడ దేవుడు యోసేపుని ఆశీర్వదించడానికి, యోసేపుని చెరసాలోంచి తీసుకొచ్చి సింహాసనాన్ని ఇవ్వడానికి కారణం అతన్ని ఏదో సింహాసనం ఎక్కించాలని, అతనికి ఏదో లగ్జరీ లైఫ్ ఇవ్వాలని, అతనికి ఏదో ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలని కాదు, కానీ అతని ద్వారా దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాలని, అన్య దేశములో యేసయ్య నామం ప్రకటించబడాలని, ఆ ప్రాంతం అంతా కూడా దేవుని కార్యాలు మారుమ్రోగాలని యోసేపుని దేవుడు నిలబెట్టుకున్నాడు. గట్టిగా చపలు కొట్టి దేవుని మహిమపరచుదా. That is why even when his brothers came, అందుకనే తన యొక్క అన్నలందరూ కూడా వచ్చినప్పుడు, తన యొక్క అన్నలందరూ వచ్చినప్పుడు he saw how his brothers were hungry, tired and worn out. అన్నలందరూ కూడా వచ్చి ఆయన ముందు నిలబడి ఆయన యందు సాష్టాంగపడి When he నమస్కారం saw చేశారు. them coming with their donkeys, చూడండి, వాళ్ళు గాడిదల మీద ఎక్కి అన్నలు వస్తున్నారు ఆయన దగ్గరికి. he began crying. అప్పుడు ఈయన ఏడుస్తున్నాడు. Oh my God. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. They are trying. ఇదంతా కూడా జరగడం కోసం చిన్నప్పుడే దేవుడు నన్ను దర్శించి కలిచ్చాడు He కదా. ordered for them to be given food. అయ్యో నా అన్నలు వీళ్ళందరూ కూడా అన్నానికి లేక వచ్చారా ఇక్కడికి, And a lot of food to be given to them. అయితే నేను సమృద్ధిగా నేను వాళ్ళకి ఆహారం And ఇస్తానంటున్నాడు. their money be taken back to their sacks. ఇదిగో వాళ్ళకి ఏది కావాలంటే అది నేను ఇస్తానంటున్నాడు. And he sent them back home. అయితే వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఇచ్చి పంపించాడు. Seeing them a second day coming, తర్వాత మరలా వాళ్ళందరినీ పిలిపించాడు. he realized that even the father is starving. ఇదిగో వాళ్ళ తండ్రి గారు ఎంత His దుఃఖంలో heart ఉన్నాడు. was washed with compassion and he cried before them. ఈయన చనిపోయాడు అనుకున్నా ఆయన I have అనుకున్నాడు తండ్రి. Joseph, your brother whom you saw. ఇదిగో యోసేపు అన్నలతో అంటున్నాడు, అయ్యా నేను బ్రతికే ఉన్నాను, మీకోసం దేవుడు నన్ను బ్రతికించాడు అంటున్నాడు. God will look at the compassion ఇదిగో దేవుడు యోసేపుకి ఇచ్చిన మంచి మనసు చూడండి, in your heart. నీ హృదయం కూడా. Now the problem why the church is suffering is because people are seeking wealth for themselves, not for the kingdom. ఈ రోజున చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ప్రజలమైన మనందరం కూడా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా మన సొంత వాటి కొరకే, సొంత స్వలాభం కొరకే మనం దేవుని ఆశీర్వాదాలు అడుగుతాం, కానీ ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు ఖర్చు పెట్టడానికి మనం దేవుని అడగట్లేదు. And material. ఏ ఆశీర్వాదం అడిగినా, Enjoy this life. ఏ ఆశీర్వాదం And the అడిగినా, work of God is in tatters. ఇదిగో దేవుడు నీ ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశము నీ ఎడల నీ ద్వారా నెరవేర్చబడాలి. God will never honor such motives. ఇదిగో దయచేసి మంచి ఉద్దేశంతో మీరు దేవుని God అడగండి. is looking for a man who can see we are worshiping in a tent. I want money to build a temple where God can be worshipped. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా? ఇదిగో ఎవరైనా ఉంటే నేను వారిని దీవించి, వారిని ఆశీర్వదించి, వారిని ఉన్నతంగా నేను సమస్తము ఇచ్చి వారి ద్వారా ఒక మంచి మందిరాన్ని నేను కట్టించబోతున్నాను. అలాంటి వారు నేను ఆశీర్వదిస్తే నమ్మకంగా మందిరం కోసం నేను నిలబడతాను అనగలిగిన వారు ఎవరైనా ఒక్కరు ఇక్కడ ఉన్నారా అని దేవుడు కన్నీటితో ఎదురు చూస్తున్నాడమ్మా. Why don't you look at these Hindus? దయచేసి మీరు ఎందుకు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని లోక సంబంధమైన వారి వైపు చూస్తున్నారు. Why don't you look at the mountain, the kind of gold temples they are building for their deaf cons who cannot hear? ఈ రోజు చూడండి, ఏ మాత్రం విలువలేని వాటి కొరకే Why ఎంతో don't you look విలువైన at the గుళ్ళు temples they are కడుతున్నారు. building to worship dead cons? ఎన్నో లక్షల కోట్ల ఖర్చు పెట్టి పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు బయట. Yet people of God are seated on a tent, barefooted, without hope. కానీ And your God is the living God. కానీ దేవుని బిడ్డలమైన మనం, సజీవుడైన దేవుని ఆరాధించే మనం ఇలాంటి టెంట్ల కింద కూర్చొని ఆరాధించడం మన దేవునికి ఎంతో అవమానకరమైన విషయం. Look at the kind of places you are worshiping God. ఒక్కసారి మీరు లోకములో ఉన్న వారి వైపు చూడండి. These kind of worshipers, they worship in beautiful places. పెద్ద పెద్ద కొండల మీద, పెద్ద పెద్ద పర్వతాల మీద స్థలాలు ఆక్రమించుకొని కోట్ల రూపాయలతో గుళ్ళు కట్టుకుంటున్నారు. They are worshiping God in golden places. ఇదిగో బంగారముతో వెలగలిగిన వాటితో వారు దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే మన ఉద్దేశాలు సరిగ్గా లేవు. మన ఉద్దేశాలు సరిగ్గా లేవు. To become a queen was this one reason. ఎస్తేరు దీవించబడడానికి ఒకే ఒక That కారణం. he may save the Jews from the motive of
of Ammon from killing and executing the people of God. ఆమె అనుకుందట, నన్ను కనుక దేవుడు రాణిగా చేస్తే నా ప్రజలైన వారందరి కోసం నేను ఒక్కదాన్ని నిలబడతాను అనుకుంది. అలాగే నిలబడిందండి. God never chose her from slavery or from being a house girl to become a queen, that she may enjoy being a queen. God was looking for somebody whom we can use to defend his people. దేవుడు రాణిగా చేసింది ఆమెని. ఆమె ఎంజాయ్ చేయాలి, సింహాసనం ఎక్కాలి, రాణిగా ఆమె జీవితాన్ని విలాసవంతంగా బ్రతకాలని కాదు. తన ప్రజలైన వారిలో ఒక్కళ్ళు కూడా చనిపోకూడదు, ఒక్కళ్ళు కూడా నాశనం కాకూడదు. వాళ్ళందరూ రక్షణ పొందాలంటే రాణి లాంటి వాళ్ళు సింహాసనం మీద ఉండాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదా. When you will know the truth will set you free. ఈ రోజున దేవుడు నిన్ను విడిపించి దేవుడు నిన్ను నిలబెడితే, when you know the truth will set you free. ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిలబెడితే, when you know how to sacrifice to your gods, the truth will set నీ you free. జీవము గల దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడాలో ఒకసారి మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటే, when you know who your God is, ఇదిగో నీవు నీ ఆరాధించే ఈ దేవుడు, you will worship him in truth and in spirit. ఎంత గొప్ప దేవుడు నువ్వు Jesus గ్రహించి told ఉంటే, this Samaritan woman, her time now has come now. ఈ సమరయ స్త్రీ అంటుంది, that ఆ those who మెస్సయ్య, worship ఆ God మెస్సయ్య గనుక వస్తే may నిజంగా నేను, worship him in spirit and in truth. ఇదిగో నేను మారడమే కాదు నా ఊరంతటిని నేను మార్చాలనుకుంది. ఆమె మారింది, ఊరంతా కూడా మార్చిందండి. గట్టిగా చేపలు కొట్టి దేవుని మహిమపరచుదా. And those are the kind of worshipers the Father is seeking. అటువంటి నిజమైన ఆరాధికులుగా మీరు మారాలి. You cannot wear gold, you cannot keep gold when the work of God is in ruins. డబ్బులు సంపాదించి, బంగారం సంపాదించి, వెండి సంపాదించి మీ మటుకు మీరే సంపాదకులుగా సంపాదించుకొని ఉండాలని కాదు దేవుడు మనల్ని ఆశీర్వదించేది. You cannot own lands, plenty of land, when there is nowhere we can put up a good temple to worship our living God. ఇదిగో స్థలాలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు కొనుక్కొని ఏదో వాటిని అక్కడ ఇక్కడ పెట్టడం కాదు. దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టే వారిగా దేవుడు మనల్ని లేపును గాక. God looks at the motive. దేవుడు మన ఉద్దేశాలు చూస్తున్నాడు ఈ పూట. God looks at the motive. దేవుడు మన ఉద్దేశాలు చూస్తున్నాడు ఈ పూట. God looks at the motive. దేవుడు నీ ఉద్దేశాలు చూస్తున్నాడు ఈ పూట. If God will lift you, he looks at the motive. దేవుడు నీ ఉద్దేశం మంచిదైతే If God దేవుడు ఈ will bless పట్టణంలోనే, you, he looks at the motive. నీ ఉద్దేశాన్ని బట్టి ఈ పట్టణంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడిని హెచ్చించబోతున్నాడు. If God will remember you, he only looks at the motive. దయచేసి గమనించండి, దేవుడు మన ఉద్దేశాన్ని బట్టి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. A time is coming. సమయం వచ్చింది. ఎల్షద్దై పరిచర్య అంతటిని కూడా దేవుడు ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు. God never got King David from the bush to anoint him, that he may also stop suffering from the fields. దేవుడు నిన్ను అభిషేకించి రాజుగా ఆశీర్వదించి ఏదో నిన్ను విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి కాదు దేవుడు నిన్ను ఉంచింది. But so that he may fight the battles ఇదిగో నీ ద్వారా, for the people of God. నీ ద్వారా దేవుని ప్రజలైన వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. If David was looking for a position to become a king, ఇదిగో దావీదు దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి రాజు చేయబడిన తర్వాత he had all the opportunity to kill Saul and sit on the throne. రాజుగా అతడు అభిషేకించబడిన తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకొని తన ప్రజలైన వారికి న్యాయం చేయడం The ప్రారంభించాడండి. 600 families that and frew from Rove of Saul with David to the mountains, God used them many times, and they were telling him, can you allow us to kill this man? God has given us to. He told them, no, don't touch the anointed one of God. Our work is to fight for the people of God, not to fight for possessions. అప్పుడు ఇదిగో సౌలు రాజు అంటున్నాడు, అయ్యా సౌలు రాజు నిన్ను చంపాలని చూస్తున్నాడు కదా, ఇదిగో మనందరూ కూడా వెళ్ళి సౌలును చంపుదామని దావీదు దగ్గర సుమారుగా 300-600 మంది కుటుంబాలు మరి అక్కడ ఉండి వాళ్ళందరూ కూడా వచ్చి అంటున్నారు, మనం సౌలును చంపేద్దామని చెప్పేసి అంటే అప్పుడు దావీదు అంటున్నాడు, వద్దొద్దు, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఆయన్ని మనం ముట్టొద్దు అంటున్నాడు. Imagine the enemies could rise against the king and the children of Israel. చూడండి, శత్రువులు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు వాళ్ళని చంపాలి కదా. When they are terrified by the enemies, ఇప్పుడు వాళ్ళు శత్రువైన వాళ్ళందరూ కూడా దొరికినప్పుడు వాళ్ళని చంపాలి కదా. David would rise from the fields. మరి దావీదు రాజు దావీదుగా అనేక సార్లు చంపడానికి ప్రయత్నాలు చేయబడ్డాడు. Fight them battles and deliver the children of the people of Israel. అయితే ఈయన అనుకుంటున్నాడు, నేను యుద్ధాలు చేయడానికి కాదు, దేవుని ప్రజలైన వారిని కాపాడడం కూడా నా బాధ్యత అంటున్నాడు. The people are free and he goes back and sleeps in caves. ఇదిగో వాళ్ళు దాక్కొని బిక్కుమంట బ్రతుకుతున్నారు, వీళ్ళందరికీ నేను అండగా నిలబడాలి, నేను ఒక్కడిని రాజునైతే ఇన్ని కుటుంబాలు దీవించబడతాయి, ఇన్ని రాజ్యాలు దీవించబడతాయి అంటున్నాడు. Saul is hunting him like a dog.
సౌలైతే దావీదుని ఒక కుక్క కంటే హీనంగా చూస్తున్నాడండి. hunting him like a wild beast. ఇదిగో ఒక అరణ్యములో జీవించే ఒక మృగం కంటే హీనంగా He చూస్తున్నాడు. is not concerned about Saul. He is concerned about security of the people of God. అంత హీనంగా చూస్తున్న సౌలు మీద మరి తన యొక్క పౌరుషాన్ని తీర్చుకోవడానికి అతను నిలబడలేదు, కానీ దేవుని చిత్తం నెరవేరుడు కొరకు, ఆయన వాగ్దానాలు నెరవేరుడు కొరకు ఎదురు చూస్తున్నాడు దావీదు. And that is why God continued to lift him and to anoint him. అందుకనే దేవుడు దావీదుని ఎన్నుకొని ఒక బలమైన అభిషేకంతో నిలబెట్టడం ప్రారంభించాడండి. Finally, look at what David became. ఒక మాట మీరు చెప్తాను, నేను ముగించబోతున్నాను. చూడండి, The wisest king. చూడండి, ఒక గొప్ప జ్ఞాని అయిన A సౌలు, very rich king. ఒక గొప్ప జ్ఞాని అయిన A వ్యక్తి, very powerful king. ఒక అద్భుతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి, A very respected king. ఒక గౌరవం ప్రభావం కలిగిన వ్యక్తి. He wrote the wrongest book in the Bible. అయితే దేవుని యొక్క సన్నిధిలో Psalms and Proverbs full of wisdom and knowledge. చూడండి, అంతటి జ్ఞానమును తెలివిని కలిగిన వాడిని ఇదిగో దావీదుకు కుమారుడుగా ఇచ్చాడు దేవుడు. Motive. ఒక మంచి ఉద్దేశం మనం కలిగి ఉండాలి. Motive. ఒక మంచి జ్ఞానం మనం కలిగి ఉండాలి. Motive. మన మంచి ఉద్దేశం మంచిదైతే, Motive. మన ఉద్దేశాలు మంచివైతే, Your motive will make God to locate you where you are. మీ మంచి ఉద్దేశాలే మిమ్మల్ని అందరాలు ఎక్కిస్తాయండి. In Jesus' name. దేవుడి మాటలు మనకు వినుకడలో దీవుడించింది గాక. తలలో ఉంచిన చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు Let us మూసుకొని rise up on our feet. ఒక్కసారి ఒక క్షణం లేచి నిలబడదాం.